మనం రిపీట్ కాకూడదు అనుకుంటుంటేనే ప్యారల్ గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ గంగమ్మని అనంతపురంలో సేమ్ ఆవిడ మీద కూడా ఇలాంటి కస్టడీ టార్చర్ జరిగిందంట. సార్ గతంలో ఎవరో తానేటి వనిత గారి కాన్స్టిట్యున్సీలో కూడానండి ఇలాగే ఎవరో ఒకతను స్టేషన్ ముందే నిప్పంటించుకొని చనిపోయాడు. చాలా ఇన్సిడెంట్లు వచ్చినాయండి. కానీ మీడియా పేపర్ వాటిని హైలైట్ చేయకపోవడం వల్ల మనకు తెలియట్లా. సో సమగ్రంగా ఒక మానవ హక్కుల కమిషన్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. ఆ కమిటీ వారికి ఇమీడియట్ గా స్పందిస్తే మీ దాకా నా దాకానో కమిటీ తీసుకొస్తుంది. లేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో తప్పిదాలు బయటికి రావు, ఆ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పిదాలు బయటికి రావు. ఏ ప్రభుత్వం ఉన్నా సాధారణ పౌరుడు బతికేలాగా ఉండాలండి. అదే ఇతను ఇప్పుడు ఎవరైతే ఈ ముళ్ళపూడి నాగేశ్వరరావు ఒక కాపు లీడర్ గా పనిచేస్తాడండి, గట్టిగా గర్జిస్తారండి. వీళ్ళ మేనలుడికే మాట్లాడే పరిస్థితి లేదు. అతనైతే మాదిగ కమ్యూనిటీలో ఒక లీడరు, మాదిగ రిజర్వేషన్లు ఏదో క్రిస్టియన్ రిజర్వేషన్ల గురించి పోరాడుతుంటాడు. వాళ్ళ కుటుంబంలో కొడుకు జరిగితేనే దిక్కు లేదు. మరి రిక్షా ఓడు, భవన కార్మికులు, రైతులు వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఉంటుందా అండి? ఆ శవాన్ని అలాగే చంపేసి ఇంటి దగ్గర పడేసి ఉండేవాళ్ళు కదా. వీళ్ళైతే ఏమన్నా గొడవ చేస్తారని బుడి చేసినారు. వాళ్ళైతే ఇంటి దగ్గర పడేస్తారు, 1 లక్ష ఇసిరేస్తారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ కొడుకు మీద గంజాయి కేసేస్తామంటారు. సరే, సాధారణ పౌరులు ఈ రాష్ట్రంలో బతికేలాగా ఉందా లేదా? మానవ హక్కుల కమిటీ ప్రతి రాష్ట్రంలో ఉండాలని నేషనల్ కమిషన్ వాళ్ళని గట్టిగా అడగాలి సార్. ప్రతి చోట ఉండాలి. ఇన్సిడెంట్లు అన్ని మనకు తెలియకపోవచ్చు కదా, వాళ్ళు తెలుసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లేలాగా ఉండాలి. లేకపోతే చూడండి, ఇప్పుడు భయంతో చనిపోయాడు క్రాంతి కుమార్. అదే మానవ హక్కుల కమిటీ ఉంటే సార్ నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇవన్నీ చూపిస్తే వాళ్ళ మీద చర్య తీసుకునేదిగా. చంపేస్తాడు ఇతను అనే ఒక భయంతో కనీసం ఊరు దాటి రాష్ట్రం దాటి కూడా వెళ్ళి బతకలేని పరిస్థితిలో చచ్చిపోయాడంటే ఎక్కడికి వెళ్ళినా ఇతను చంపేస్తాడు. ఇతను చంపేసేప్పుడు నేను చచ్చిపోతా, భయంతో చచ్చిపోతున్నారు సార్. భయాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ దీని మీద చట్టపరమైన చర్యలతో ఉండాలి అంటే మీరు అనుకుంటున్నట్టుగా ఇంకేవి కాదు, ఓన్లీ సిబిఐ. అది నమ్మచ్చా రజనీ గారు అంటే ఏదో సార్ ఏ దిక్కు లేనప్పుడు ఏదో ఒక దిక్కుకు నమస్కారం పెట్టుకుంటాం కదా. అంటే ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజు ఎగ్జామ్స్ అంటే నీట్ ఎగ్జామ్స్ అలాంటి వాటి గురించి మాట్లాడితే కాక్రోచెస్ అంటున్నారు. మరి వీటి గురించి మాట్లాడితే ఇప్పుడు ఇలాంటి సమస్యలు మీరన్నా ఇప్పుడు ఇలాంటి కస్టడీ టార్చర్ల గురించో లేకపోతే రైతు సమస్యల గురించో వీటి గురించి మాట్లాడితే ఏమంటారు మరి? అంటే కాక్రోచెస్ అంటే ఎందుకు వస్తారంటే ప్రశ్నించే వాళ్ళని కాక్రోచెస్ అంటారు సార్. నీటి సమస్యలని కాదు, డిఎస్సి సమస్యలని కాదు, లేకపోతే కౌలు రైతుల సమస్యలని కాదు, ఇవేవి కాదు సార్. ప్రశ్నించే ప్రతి ఒక్కడు ఒక బొద్దింకే సార్. సో అలా నిర్ధారించుకుంటే మేము బొద్దింకలు అయిపోతాం. మరి జగన్ గారు కూడా నేను కూడా పెద్ద బొద్దింకని, నేను కాక్రోచెస్ కి సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. సరే, బొద్దింకల ఫ్యామిలీలో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మాకు తోడు, కానీ మేము కూడా భావించవచ్చు సార్. లేకపోతే ఇండివిజువల్ డెసిషన్లు తీసుకొని ప్రతి ఒక్కడు బొద్దింకలాగా ముందుకొచ్చి దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారని పెద్ద పెద్ద నాయకులు ఢిల్లీ సభల్లో మాట్లాడచ్చు సార్. దేశ సమగ్రత సంగతి దేవుడు ఎరుగు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బీహార్ ని తలపించేలాగుంది. ప్రశ్నిస్తే ప్రతి ఒక్కడు బొద్దింక అయిపోతే బొద్దింకలు ప్రశ్నించింది ఏంటి? నీట్ పేపర్లు. యువత భవిష్యత్తునికి రేటు కట్టి ఆడుకుంటున్నటువంటి ధర్మేంద్ర ప్రతాప్నో ఆయన్ని రాజీనామా చేయమని పాపం యువకులు ముందుకొచ్చి అడుగుతుంటే రాజకీయ పార్టీలు ఎందుకు సార్ నిమ్మక నీరెత్తినట్టున్నారు? ఏముంది రజనీ గారు, నీట్ పేపర్ ఇప్పుడు కావు తర్వాత రాసుకుంటారు అని అనొచ్చా అండి? ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు ఎంబీబీఎస్ సీట్ కొట్టేయడం కోసం బిడ్డలు కళ్ళకి ఒత్తులు వేసుకొని చదువుకుంటారు. వాళ్ళకి తెలుసా? వేలు ముద్ర వాళ్ళని రాజకీయ నాయకులు చేస్తే వాళ్ళ భాష ఇలాగే చచ్చిద్ది సార్. ఈ రోజు కేజ్రీవాల్ గారు, అన్నా హజారా గారు ఉంటే మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అడుగుతున్న సమస్యలు కరెక్ట్. అరే వాళ్ళు కాకపోతే ఎవరు అడుగుతారు? మనం కదా అడగాల. వాళ్ళు అడిగేది ఏంటి? పసిబిడ్డలు అనే వాళ్ళు వేలు ముద్ర వాళ్ళ రాజకీయ నాయకులు తీసుకొస్తే నీటి సంగతి ఏం తెలుసు? పగలు రాత్రి కష్టపడిన డిఎస్సి సంగతి ఏం తెలుసు? వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు సార్? వాళ్ళు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుని గెలవాలి? ఏ పార్టీ దేశ సమగ్రతను కాపాడిద్ది? యువత సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ యువత భవిష్యత్తు పోతుంది. ప్రశ్నిస్తేనేమో అదేంటది వీళ్ళు జిహాదీలు, వీళ్ళు మత యుద్ధం చేస్తున్నారు అంటూ వాళ్ళ నడి రోడ్డు మీద కొడుతున్నారు. ఆ పిల్లలు దేనికోసం బయటకు వస్తున్నారు? అరే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికేగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని ఎంచుకుంది. మరి ఎంచుకున్న వాళ్ళు ప్రశ్నించరే? ఈ రోజు డిఎస్సిని ప్రశ్నించాల్సింది ఎవరు? ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే. అవును సార్, మా నియోజకవర్గంలో 4 ఉన్నారు, వాళ్ళకు కూడా గోల్డ్ మెడల్ వచ్చిందంటే వాళ్ళకు కూడా రాలేదని వీళ్ళు అడగాలిగా. అడగకూడదు. గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉండాలి. ఏ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే అయితే ఆ గవర్నమెంట్ చెక్కు చేతల్లో ఉండాలా. అప్పుడే అనిపిస్తుంది సార్ ఇండిపెండెంట్ గా ఉండాలని. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక ట్రిప్ కాంగ్రెస్, ఒక ట్రిప్ ఇండిపెండెంట్, ఒక ట్రిప్ కమ్యూనిస్ట్ లో పోటీ చేసింది. ఎందుకంటే భావజాలం కలవనప్పుడు బయటకు వచ్చేస్తాడు సార్. తప్పుని ప్రశ్నించాలనుకున్నప్పుడు బయటకు వచ్చేస్తాడు. అది ఎంత పెద్ద పార్టీ అయినా.
అలాంటి నాయకులు ఇప్పుడు లేరు కాబట్టి యువతే తన్నులు తింటూ కేసులు వేయించుకుంటూ బయటకు వచ్చి ఆ ఢిల్లీలో చలికి ఎండకి ధర్నాలు చేస్తున్నారు అదే సార్. మీరు ఇందాక నిమ్మకి నీరెత్తుండే ఒక రాజకీయ మాట అన్నారండి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇవన్నీ డైవర్షన్ కోసం కూడా జరుగుతున్నాయేమో అని. అయితే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం అంటే కాక్రోచెస్ కూడా డైవర్ట్ కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఇలాగ మనం ఆ టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉండాలని కోరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రజనీ గారు. థ్యాంక్ యూ.